హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి. ఈ నెల 31న హైటెక్స్లో గ్రాండ్గా ఫినాలే జరగనుంది. అందుకోసం రిహార్సల్స్లో కంటెస్టెంట్లు బిజీగా ఉన్నారు. శనివారం అర్ధరాత్రి మిస్ వరల్డ్ ఎవరో తేలిపోనుంది. ఈ నెల 10న అఫీషియల్గా పోటీలు స్టార్ట్ అయ్యాయి. గచ్చిబౌలి స్టేడియం, టీ హబ్, శిల్పకళా వేదిక, ట్రైడెంట్, హైటెక్స్ వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్, బ్యూటీ, ఫ్యాషన్, టాలెంట్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, చారిటీ అంశాల్లో పోటీలు నడుస్తున్నాయి. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాయి. ఈ నెల 31న హైటెక్స్లో గ్రాండ్గా ఫినాలే జరగనుంది. అందుకోసం రిహార్సల్స్లో కంటెస్టెంట్లు బిజీగా ఉన్నారు. శనివారం అర్ధరాత్రి మిస్ వరల్డ్ ఎవరో తేలిపోనుంది. ఇక ఈ నెల 10న అఫీషియల్గా పోటీలు స్టార్ట్ అయ్యాయి. గచ్చిబౌలి స్టేడియం, టీ హబ్, శిల్పకళా వేదిక, ట్రైడెంట్, హైటెక్స్ వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్, బ్యూటీ, ఫ్యాషన్, టాలెంట్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, చారిటీ అంశాల్లో పోటీలు నడుస్తున్నాయి. రైట్, ఈ అంశంపై డీటెయిల్స్ అందించడానికి నరేందర్ లైవ్లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నరేందర్, మిస్ వరల్డ్ పోటీల లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, మిస్ వరల్డ్ పోటీలు అయితే ఫైనల్కి రీచ్ అయ్యాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అంటే ఈ నెల 10న అఫీషియల్గా ప్రారంభమైన ఈ పోటీలు 31న ఫైనల్స్ జరగనుంది హైటెక్స్లో. ఈ ఫైనల్స్కి కూడా మొత్తం 4 టీంల నుంచి వెళ్ళి కూడా ఒక 40 మందిని ఎంపిక చేశారు. ఈ 40 మంది కూడా ఈ రోజు నుంచి వెళ్ళి మరో 3 రోజుల పాటు, ఇప్పుడు నిన్నటి వరకు ఈవెంట్స్ జరిగినాయి, బట్ ఈ రోజు నుంచి వెళ్ళి ఎలాంటి ఈవెంట్స్ లేవు 31st వరకు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఈ 3 డేస్ని మాత్రం అందరూ రిహార్సల్స్గా వాడుకుంటున్నారు. ఆల్రెడీ హైటెక్స్లో రిహార్సల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. 40 మంది దీనికోసం పోటీ అయితే పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే మొత్తం ఈ మిస్ వరల్డ్కి సంబంధించిన కాంపిటీషన్స్ 6 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఇందులో 5 వేదికల్లో, అంటే ఇటు గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, శిల్పకళా వేదిక కావచ్చు, ఇటు టీ హబ్, వీరి కంటెస్టెంట్స్ ఏ అయితే హోటల్లో ఉంటున్నారో ట్రిడెంట్ హోటల్లో, ఇటు హైటెక్స్లో ఈ పోటీలు అయితే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఇందులో ఎస్తోనియా కంట్రీకి చెందిన మిస్ ఎస్తోనియా అయితే విజేతగా నిలిచింది. దాంతోపాటు ఇటు హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో టర్కీ అమ్మాయి, ఫ్యాషన్ ఈవెంట్లో మన ఇండియన్ మిస్ ఇండియా నందిని గుప్తా కూడా టాప్ మోడల్గా నిలిచింది. వీళ్ళందరికీ కూడా మొత్తం ఈ మిస్ వరల్డ్లో 109 మంది పార్టిసిపేట్ చేస్తే 109 మందిని కూడా ఆయా ఖండాలుగా 4 టీంలో చేశారు. ఒకటి అమెరికన్ అండ్ కరేబియన్ కావచ్చు, ఆఫ్రికన్, యూరోప్, ఏషియా కంట్రీస్ మొత్తం కలిపి 4 టీంలుగా విభజించి వీళ్ళకి పోటీలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఈ ఫైనల్స్కి ఒక్కొక్క ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేసి ఆ 40 మందికి మాత్రమే 31న శనివారం అర్ధరాత్రి జరిగే ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఈ 40 మందితో కూడా ర్యాంప్ వాక్ ఉంటుంది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో భాగంగా వాళ్ళకి ఒకరికి ఒక టాపిక్ ఇచ్చి ఇద్దరితో డిస్కషన్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే జ్యూరీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు కూడా వివిధ క్వశ్చన్స్కి, అంటే ఇప్పటివరకు వీళ్ళు ఇండియా విజిట్లో అంటే హైదరాబాద్ కావచ్చు, ఇటు తెలంగాణ ప్రాంతంలోని వివిధ టూరిస్టు ప్లేస్లకు వెళ్ళారు. లేదంటే ఆయా కంట్రీలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, లేకపోతే ఇటు పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వాళ్ళని డైరెక్ట్గా అడుగుతారు. దాని ప్రకారంగా ఓవరాల్గా 40 మంది నుంచి 8 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ 8 మందిలో కూడా మళ్ళీ ఫైనల్ రౌండ్లో 4 మాత్రమే విజేతలుగా ప్రకటిస్తారు. ఆ 4లో కూడా ఒకరిని మిస్ వరల్డ్ విజేతగా, మిగతా 3 ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ రన్నర్అప్స్గా ప్రకటిస్తారు. ఇది శనివారం రాత్రి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం అయితే 6 గంటలకు, శనివారం సాయంత్రం 6 గంటల నుంచి వెళ్ళి అర్ధరాత్రి 1:30 గంటల వరకు కూడా జరగనుంది. అయితే ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ అనేది ఓన్లీ అందం ఒకటే కాదు, బ్యూటీ ఒకటే కాదు. మిస్ వరల్డ్ అంటేనే బ్యూటీ విత్ ఎ పర్పస్. అంటే ఒక్కొక్క బ్యూటీ వెనకాల ఉన్న పర్పస్ ఏంటి, మొత్తం 109 దేశాలకు సంబంధించి అందగత్తెలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఒక్కొక్క అమ్మాయి వెనకాల ఉన్న పర్పస్ ఏంటి, వాళ్ళు ఈ బ్యూటీ విత్ ఎ పర్పస్లో భాగంగా ఏ ప్రాజెక్ట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఈ మిస్ వరల్డ్ మొత్తంలో వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అంటే చాలామంది అమ్మాయిలు అయితే ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కావచ్చు, వాళ్ళ దేశంలో ఉన్న పూర్ కావచ్చు, లేదంటే అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, చాలామందికి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి కావచ్చు, బ్రెయిన్ స్ట్రోకు, చాలా ఈ మధ్యలో పెరుగుతున్న మెంటల్ ఇల్నెస్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు, లేదంటే లిజనింగ్ వంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఆయా దేశాలకు సంబంధించిన అందగత్తెలు అయితే ఇటు ఓపెన్ డిబేట్లో కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్రడక్షన్ ఈవెంట్లలో కావచ్చు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో కూడా గలాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఒక్కొక్క అమ్మాయి వాళ్ళు కొంతమంది అమ్మాయిలు వివిధ ఫౌండేషన్లకు వర్క్ చేస్తుంటే, ఇంకొంతమంది వాళ్ళే ఓన్గా ఒక ట్రస్ట్ కానీ ఫౌండేషన్ కానీ స్థాపించి దాని మీద వాళ్ళు ఫండ్ రేజింగ్ చేస్తూ చాలామందికి చదివిపిస్తున్నారు, ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ 10-15 రోజులుగా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే
ఇప్పటి వరకు జరిగిన మొన్న హెడ్ టు హెడ్ జరిగిన ఫైనల్స్లో కూడా ఎక్కువ మంది అంటే జ్యూరీస్ ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళు ఈ మొత్తం ఈ మన తెలంగాణ టూర్లో ఈ మిస్ వరల్డ్లో భాగంగా తెలంగాణలోని వివిధ టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళారు కాబట్టి తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉంది, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇక్కడి ప్రజలు ఎలాంటి సమస్యలకి ఇబ్బంది పడుతున్నారు అంటే ఇలాంటివి కూడా అంటే ఇంటర్నేషనల్ సమస్యలతో పాటు ఇలాంటివి కూడా అడిగారు. వాటికి కూడా ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అనేది సమాధానాలు చెప్పారు. ఇక్కడ ఉన్న టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు వివిధ సమస్యలపై కూడా మాట్లాడారు. ఆ కేటగిరీలోనే ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వాళ్ళని విన్నర్స్గా అయితే అనౌన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు జరిగింది అయితే ఒకే అనుకోవచ్చు. ఇక మీద ఈ 3 రోజుల రిహార్సల్స్ కావచ్చు, 31న జరిగే మేజర్ ఈవెంట్ ఈ ఫైనల్ కావచ్చు, 40 మందిలో విశ్వ విజేత ఎవరనేది మాత్రం శనివారం అర్ధరాత్రి అయితే తేలనుంది. ఆ తర్వాత కూడా ఇంకో 2 రోజులు ఎవరైతే విన్నర్స్ ఉంటారో ఆ 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్కి వెళ్ళే అవకాశం అవుతుంది. అక్కడ గవర్నర్తో పాటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తున్నట్టు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే అది ఉంది. దాంతోపాటు ఇప్పటివరకు బ్యూటీ విత్ ఏ పర్పస్, బ్యూటీ విత్ ఏ ఇన్నోవేషన్, బ్యూటీ విత్ ఏ చారిటీ అంటూ పలు ఈ ప్రైవేట్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. నిన్న రాత్రి కూడా బంజారాహిల్స్లోని బడా బిజినెస్ ఉమెన్ అని చెప్పొచ్చు సుధారెడ్డి వాళ్ళ ఇంట్లో గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్కి కూడా మొత్తం ఈ 109 దేశాల నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ అయితే అందరూ కూడా ఆ డిన్నర్లో పాల్గొన్నారు. ఆ డిన్నర్ ఏదో ఊరికే వెళ్ళి తినడము లేదంటే ఫోటోలు దిగడం ఒకటే కాదు, అది ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఎవరైతే ఈవెంట్ హోస్ట్ చేశారో వాళ్ళు ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కి కావచ్చు, రాష్ట్ర టూరిజంకి కావచ్చు అమౌంట్ చెల్లిస్తారు. అది కూడా ఒక చారిటీ ఈవెంట్కి మాత్రమే ఉపయోగిస్తున్నారు. చంద్రిక.